హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్ష్మీ విలేజ్ వ్లాగ్. ఈ వ్లాగ్ ఏంటంటే ఆషాఢ మాసం వచ్చేసింది కదండి. ఇంకా ఆషాఢ మాసం వస్తే ఎవరికైనా ఏం గుర్తుకొస్తుంది? ఆడవాళ్ళకి గోరింట్లాకే కదా. అందుకని చెప్పి నేను ఇవాళ అయితే గోరింట్లాకి అయితే కోసుకొచ్చుకున్నాను. ఎప్పుడు ఆషాఢ మాసం తగలంగానే 2 టైమ్స్ అయితే పెట్టుకుంటాము. ఇంకా స్టార్ట్ అవ్వగానే పెట్టుకుంటాము, అలానే ఎండింగ్లో కూడా పెట్టుకుంటాము. ఇంకా సరేలే అని చెప్పి కోసుకొచ్చాను. అక్కడ తొందరగా అయితే కోసుకొచ్చాను. ఇంకా వాటికున్న పుల్లలు పాడు అన్నీ తీసేసి నీట్గా అయితే ఇదైతే మిక్సీ పట్టేసి దీంట్లో నుంచి వచ్చిన మజ్జిగని ఆ గోరెంట్లాక్లో యూజ్ చేద్దామని చెప్పి ఇదైతే ఇప్పుడు మిక్సీ పడుతున్నాను. చూస్తూ ఉండండి. ఇంకెక్కడైతే మేగడు ఉంటే కొంచెం ఆ మేగడని అయితే నేను మిక్సీ పడుతున్నాను. ఇంకా వెన్నపూస వస్తుంది కదా, ఆ వచ్చిన మజ్జిగని గోరింట్లాకులు యూజ్ చేద్దామని అయితే పడుతున్నాను.
ఈరోజైతే వర్షం పడ్డదిలే అని చెప్పి బాగా స్పైసీగా బజ్జీ అను పకోడీ అయితే వేద్దాం అనుకున్నాను. అలానే ఇంకా సాంబార్ కూడా అయితే పెట్టేశాను. ఈ వర్షపు కాలంలో ఎంతమందికి ఇక్కడ సాంబార్ కూడా అయితే కాగటం అయితే అయిపోయింది. ఇంక సరే అని చెప్పి బజ్జీ కూడా అయిపోయింది. ఇంక ఫైనల్లీ పకోడీ అయితే వేసాను. ఎవరికైనా వర్షం పడితే ఏం గుర్తుకొస్తుంది ఫ్రెండ్స్? స్పైసీగా తినాలి అనిపించింది కదా. బట్ మా పిల్లలకైతే కూడా అలానే. అసలు వాళ్ళు స్కూల్ నుంచి వచ్చారో లేదో మంచిగా ఏమైనా చేయి మమ్మీ వాన పడింది కదా అన్నారు. సరేలే అని చెప్పి ఇంకా పకోడీ బజ్జీ అయితే వేసేసాను. అలానే వాళ్ళకి మసాలా అయితే కూడా కలిపిచ్చేసాను. ఇంకా పాపను కూడా స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసి ఇంకా తనకి స్నానం చేపించి హోంవర్క్ అయితే రాపిచ్చి చేసిన టిఫిన్ అయితే ఇంకా స్నాక్స్ పెట్టేసి ఇంకా గోరింట్లోకి అయితే పెట్టేశాను. తనకి ఎంతో ఇష్టం అండి గోరింట్లోకి పెట్టుకోవడం అంటే. కానీ ఒక గంట 2 గంటలే కూర్చునిద్ది పాపం గట్టిగా. ఇంకా తర్వాత ఇంకా నిద్ర వస్తుంది అనిద్ది. నీట్గా అయితే పెట్టేశాను. ఇంక నేను కూడా ఇలా అయితే కొత్తగా మోడల్ అయితే పెట్టుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.